హాయ్, గుడ్ ఈవినింగ్ ఆల్ ఆఫ్ యూ. ఈరోజు అయితే మనము శ్రీశైలం రైడ్ అయితే అనుకున్నాము. మహాశివరాత్రి టైం కదా, సో ఈ టైంలో బాగుంటుంది అని చెప్పి శ్రీశైలం రైడ్ అనుకున్నాను అనమాట. సో పాస్ట్ వీడియోస్ అందరికీ నాకు సపోర్ట్ చేసినందుకు చాలా థ్యాంక్ యూ సో మచ్. ఈ వీడియో కూడా అలానే సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను. ఈ రైడ్ అయితే కంప్లీట్గా ఓన్లీ శ్రీశైలమే కాదు, శిఖర దర్శనం అనుకుంటున్నాను. అండ్ ఇఫ్ పాసిబుల్ శిఖర దర్శనం కంప్లీట్ చేసుకొని అండ్ ఇంకా ఆ చుట్టూ ఉన్న ఎక్స్ప్లోరింగ్ ప్లేసెస్ ఏమైనా ఉంటే ఎక్స్ప్లోర్ చేద్దాం అనుకుంటున్నా. సో ప్రజెంట్ అయితే వర్షం పడేలా ఉంది. సో మ్యాక్సిమం వీలైనంత వరకు వీడియో రికార్డ్ చేయడానికి ట్రై చేస్తాను. ఇఫ్ నాట్, నేను అది వీడియోలోనే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. శ్రీశైలం మనకి హైదరాబాద్ నుంచి ఇట్స్ అరౌండ్ 200 నుంచి 250 కిలోమీటర్స్ లోపే వచ్చేస్తుంది. డీప్ ఫారెస్ట్, మొత్తం నల్లమల ఫారెస్ట్లో ఉంటుంది అనమాట. ఇప్పుడైతే వెళ్ళేటప్పుడు మీకు అన్ని పొలాలు, విలేజెస్ ఉంటాయి. వన్స్ మీరు ఆ ఏరియా అయితే రీచ్ అయిన తర్వాత మాత్రం అసలు ఘాట్ రోడ్ కానీ ఒక రేంజ్లో ఉంటుంది. ఏపీ సైడ్ నుంచి సింగిల్ లైన్లో ఉంటుంది అనమాట. బట్ ఇక్కడ మీకు అంటే ఈ హైవే చాలా బాగుంటుంది హైదరాబాద్ నుంచి. ఒకసారి అయితే మీరు వీలుంటే ట్రై చేయండి. శివరాత్రి టైంలో కాకుండా నార్మల్ టైంలో వెళ్ళండి, మీరు ఇంకా ఎక్స్ప్లోర్ చేయగలరు. ఎలా అయినా తుఫాన్ డ్రైవర్లు మాత్రం మెచ్చుకోవచ్చులే. ఆ తుఫాన్ బండిలో అరౌండ్ 17 నుంచి 18 మంది పడతారు. అంతమందిని ఎక్కించుకొని ఆడు ఘాట్ రోడ్డుల్లో, టెంపుల్స్ రోడ్డుల్లో, ట్రాఫిక్లో పిచ్చి కొట్టుడు కొడుతున్నాడు కదా. ఆడితో పోలితే వీళ్ళందరూ జుజుబి అనొచ్చు, కానీ వాళ్ళు కొంచెం డేంజర్గా ఉంటారు. కానీ రోడ్డు మీద వెళ్ళేటప్పుడు మాత్రం మనం మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి. సో మ్యాక్సిమం హైవే అయితే అయిపోయింది. ఇప్పుడైతే మనము డీప్ ఫారెస్ట్లోకి ఎంటర్ అయిపోయాం అనమాట. నల్లమల అడవులు అంటారు కదా, నల్లమల ఫారెస్ట్, ఈ రేంజ్కి అయితే ఎంటర్ అయిపోయాము. అసలు చూడండి, ఆవులు మొత్తం చుట్టుపక్కల ఉండే పల్లెటూరులో ఉంటారు కదా, వీళ్ళు ఆవుల్ని ప్రతిరోజు తోలుకొని వస్తారు ఇట్లా అడవిలోకి. అంటే అడవిలోకి వచ్చి మొత్తం మేపుకుంటారనమాట. ఎందుకంటే అంత ఆవులకి, నీకు అన్ని ఆవులకి వాళ్ళు మేత తేలేరు కాబట్టి ప్రతిరోజు ఆవులు తోలుకొని అడవిలోకి వచ్చి మళ్ళీ సాయంత్రం తోలుకొని వెళ్తారు. అసలు ఎన్ని ఆవులు ఉన్నాయి చూడండి. అసలు నాకైతే చాలా బాగా అనిపించింది. ఇట్లే ఎప్పుడో మా ఊర్లో గేదెలు తోలుకొని వెళ్ళే వాళ్ళని చూసాము. మళ్ళీ సిటీ దాటిన తర్వాత ఇది ఎలానే చూస్తున్నాం అనమాట. హాయ్ ఆల్, గుడ్ ఈవినింగ్. సో ఈరోజు అయితే శ్రీశైలం ట్రిప్ అనుకున్నాను హైదరాబాద్ నుంచి. సో వర్షం పడటం వల్ల హైదరాబాద్ నుంచి రికార్డ్ చేయలేకపోయాను అనమాట. సో ఈవినింగ్ 5:30 అయింది టైము. ఇప్పుడైతే జస్ట్ రీచ్డ్ శ్రీశైలం డ్యామ్ దగ్గరికి అయితే వచ్చాను అనమాట. ఫుల్ కాదు కానీ కొంచెం వర్షం బాగానే ఉంది. క్లైమేట్ అయితే చాలా బాగుంది. సో వ్యూ పాయింట్ దగ్గర ఉన్నాను అనమాట, శ్రీశైలం డ్యామ్. సో ఇక్కడ నుంచి ఇంకా పైకి వెళ్ళాలి. సో మా వాళ్ళు వస్తున్నారు కార్లో, బట్ నేనైతే 2 వీలర్లో వచ్చేసాను అనమాట. మన హిమాలయన్లో ఆ షాప్ బ్యాక్ సైడ్ పార్క్ చేశాను వెహికల్. సో ఇక్కడ నుంచి ఇంకా చీకటి పడిపోద్ది. ఐ థింక్ ఇక్కడ నుంచి మ్యాక్స్ ఒక హాఫ్ అన్ అవర్లో టెంపుల్ దగ్గరికి వెళ్ళిపోతా. దర్శనం చేసుకొని ఇంకా మళ్ళీ రేపు మార్నింగ్ హైదరాబాద్కి రిటర్న్ ఉంటుంది. బట్ వ్యూ అయితే చాలా బాగుంది. జస్ట్ సెకండ్ నేను వ్యూ కూడా చూపిస్తాను ఎలా ఉందో. డ్యామ్ వ్యూ మాత్రం ఈవినింగ్ టైంలో కానీ రైనీ సీజన్లో చాలా బాగుంటుంది. అది ఒకసారి చూపిస్తాను. చూడండి, సో కొండ మధ్యలో డ్యామ్ అనమాట. వ్యూ అయితే చాలా బాగుంటుంది. ఇప్పుడైతే వాటర్ ఇంకా వదలలేదు. వన్స్ వాటర్ వదిలిది ఇక్కడ కూడా అసలు నుంచోలేము. దిస్ ఈజ్ ద వ్యూ పాయింట్. అండ్ మనం ఇటు హైదరాబాద్ నుంచి శ్రీశైలంకి వెళ్తాం అనమాట. ఐ థింక్ ఇట్స్ అ బోర్డర్. డ్యామ్ పైకి వెళ్ళాలి మనం. బట్ డ్యామ్ వ్యూ మాత్రం చాలా బాగుంది. వాటర్ తక్కువ ఉన్నాయి కదా, ఐ థింక్ గేట్స్ రిలీజ్ చేయనట్టున్నారు. ఆ పైన పవర్ స్టేషన్.
ఇక్కడ నుంచి టెంపుల్కి వెళ్ళి దర్శనం చేసుకుంటాం అనమాట. నైట్ 10కి అట్లా ఉంది దర్శనం, స్పర్శ దర్శనం అంటారు, ఆ దర్శనం ఉందన్నమాట. అది బుక్ చేసుకున్నాం. సో వన్స్ దర్శనం కంప్లీట్ అయిన తర్వాత రేపు మార్నింగ్ ఇష్టకామేశ్వరి టెంపుల్ అనుకుంటున్నాం. ఇఫ్ పాసిబుల్ అటు వెళ్తాం. అది పాసిబుల్ అవ్వకపోతే నేను రిటర్న్ అయిపోతాను హైదరాబాద్కి. మా వాళ్ళు కంటిన్యూ అవుతారు, ఇంకెక్కడ టెంపుల్స్ అన్ని కవర్ చేసుకొని వస్తారంట. సో టిల్ దెన్ బాయ్. సో మేమైతే శ్రీశైలం రీచ్ అయ్యే వరకు నైట్ అయిపోయింది. దర్శనం కూడా నైట్ 10 o'clock అన్నారు కదా. ఫోన్స్ అయితే లోపలికి నాట్ అలౌడ్. సో వీలున్నంత వరకు ఈ శ్రీశైలం గుడికి చుట్టుపక్కల ఉన్న పరిసరాలు అయితే నేను చూపించగలుగుతాను. ఇప్పుడైతే నేను చూపించింది ఫ్రీ క్యూ లైన్. ఇప్పుడు ఇదిగోండి, ఈ కనపడే గేట్ వచ్చే వరకు మెయిన్ గేట్ అనమాట. కానీ ఈ గేట్ నుంచి ఎంట్రన్స్ అయితే ఉండదు. అంటే బయటకు అయితే రావచ్చు కానీ బట్ ఎంట్రన్స్ అయితే ఉండదు. మీకు కనపడేది దూరంగా గోపురం, స్వామివారి గోపురం అనమాట. అది ఇప్పుడు ఏదైతే మన ప్లేస్లో నుంచున్నామో కార్తీక మాసం కానీ ఇట్లాంటి సమయాల్లో ఏంటంటే కార్తీక దీపాలు అవి వెలిగిస్తారనమాట. ఇక్కడ ఇదంతా ఒక సర్కిల్ లాగా ఉంటుంది, ఒక పెద్ద ప్లేస్ సర్కిల్ లాగా ఉంటుంది. అది కూడా చూడండి, ద మెయిన్ గోపురం అనమాట. గేట్ లోపల నుంచి కెమెరా పెట్టి చూపిస్తున్నాను అనమాట. లోపలికైతే నాట్ అలౌడ్. లోపల దర్శనం చేసుకొని మీరు అక్కడికైతే రావచ్చు క్యూ నుంచి వెళ్ళి. సో మీకు డిఫరెంట్ కాస్ట్లు ఉంటాయి అన్నమాట దర్శనానికి కూడా. ఉచిత దర్శనం. ఇంకా ఇక్కడ మీకు శ్రీశైలంలో స్పెషల్ ఏంటంటే ధూళి దర్శనం. ధూళి దర్శనం అంటే మీరు ఇప్పుడు ఎలా అయితే వస్తారో గుడి దగ్గరికి స్నానం కానీ ఇంకవన్నీ చేయకుండా డైరెక్ట్గా శివుడిని దర్శించుకోవచ్చు అనమాట. దీన్ని ధూళి దర్శనం అంటారు. ఇది మ్యాక్సిమం ఉచిత దర్శనం క్యూ నుంచే మీరు చేసేసుకోవచ్చు. ఇక్కడ స్పెషల్ అదే. సో ఈ ప్లేస్లోనే కార్తీక దీపాలు అవి వెలిగిస్తారనమాట కార్తీక మాసం టైంలో. కానీ ఆ టైంలో ఉన్న క్రౌడ్ మాత్రం చాలా అంటే చాలా క్రౌడ్ ఉంటుంది. ఇప్పుడు మీకు కనిపించేంత ఫ్రీగా అసలు ఎప్పుడు ఉండదు. అండ్ మోర్ ఓవర్ శివరాత్రి టైం స్టార్ట్ అవుతుంది. వన్స్ శివరాత్రి టైం వచ్చిన తర్వాత మీరు చూడాలి, అట్లా ఉంటుంది అనమాట అది సిచ్యువేషన్. సో అండ్ శ్రీశైలంలో ఇంకో స్పెషల్ ఏంటంటే మన దేశంలో ఉన్న 12 జ్యోతిర్లింగాల్లో ఒక జ్యోతిర్లింగమే శ్రీశైలం. అండ్ ఇంకొకటి అమ్మవారి శక్తిపీఠాలు ఏవైతే ఉన్నాయో ఆ శక్తిపీఠాల్లో ఒక శక్తిపీఠం శ్రీశైలం వెనకమాలే ఉంటుంది. ఈ శ్రీశైలంకి ఉన్న స్పెషాలిటీ అదే, ఒకే ప్లేస్లో శక్తిపీఠము జ్యోతిర్లింగము రెండు చూడొచ్చు అనమాట. అండ్ ఇక్కడున్న జ్యోతిర్లింగాన్ని స్పెషాలిటీ మీరు తాకి, అంటే స్పర్శ దర్శనం అంటారు కదా, తాకి చూడొచ్చు. అదొకటి బాగుంటుంది ఇక్కడ స్పెషల్ది. సో ఇంకా ఇవన్నీ టెంపుల్ స్ట్రీట్స్ అనమాట. మీరు షాపింగ్స్ అవి చేసుకోవచ్చు. అదే చేతి కట్టుకున్న దారాలు ఎట్లాంటివి అంటారు కదా, అవి కొనుక్కోవచ్చు ఇక్కడ. సో ఇదే దర్శనం క్యూ లైన్, ఉచిత దర్శనం. అండ్ ఇది క్లాక్ రూమ్. మీరు సామాన్యమైన భద్రపరచుకోవాలంటే ఇక్కడ పెట్టుకోవచ్చు. అండ్ ఇంకా ఇది రెస్ట్ ఆఫ్ ది థింగ్స్ అంటే ఇక్కడ కూడా క్యూలు ఉంటాయి, బట్ పెద్ద అమౌంట్ ఏమి ఉండదు. బట్ మీరు సింపుల్ అమౌంట్ని ఇచ్చేసి అక్కడ భద్రపరచుకోవచ్చు. ఈ లైన్లో మొత్తం శీఘ్ర దర్శనం అని, అతి శీఘ్ర దర్శనం అని ఇట్లా ఉంటాయి అన్నమాట. అవి డిపెండ్స్ అపాన్ కాస్ట్. మీరు ఎంత కాస్ట్ బేర్ చేయగలిగితే అది తీసుకొని వెళ్ళిపోవచ్చు. అండ్ ఉచిత వాటర్ సదుపాయం కూడా ఉంటుంది. మీకు ఫెసిలిటీస్ అయితే చాలా అంటే చాలా బాగుంటాయి. మీకు ఎట్లాంటి ఇబ్బంది పడాల్సిన పని అయితే లేదు. సో నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోవద్దు. ఈ వీడియో అయితే ఇక్కడితో క్లోజ్ చేస్తున్నాను. అండ్ నెక్స్ట్ వీడియో మీకు శిఖర దర్శనం ఉంటుంది. ప్రజెంట్ అయితే ఇప్పుడు మేము దర్శనం చేసేసుకొని అండ్ దెన్ నైట్ స్లీప్ తీసుకొని రేపు మార్నింగ్ మేము శిఖర దర్శనంకి వెళ్ళాల్సి వస్తుంది. అంతవరకు సెలవు. నమస్తే. ఇట్లు మీ ఇండియన్ రైడర్ 09.